అందరికీ నమస్తే అండి. నా పేరు నీలిమ, ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫౌండర్. మా ఇన్స్టిట్యూషన్ అడ్రస్ తిరుపతిలో డోర్ నెంబర్ 22-8-215/2A. ఇది మెయిన్ బ్రాంచ్ అండి. ఎస్ఎల్వి నగర్ 5th క్రాస్ నియర్ మానస్ సరోవర్ హోటల్ దగ్గర ఉంటుంది. మా సెకండ్ బ్రాంచ్ సత్యనారాయణపురం సర్కిల్లో దేవి జ్యువెలరీస్ పక్కన ఇండియన్ ఫార్చ్యూన్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ అండి. అలాగే థర్డ్ బ్రాంచ్ ఏంటి అంటే తిరుపతి యూనివర్సిటీస్ దగ్గరలో ఉంటున్న విద్యానగర్ ఫ్లైఓవర్ దగ్గర ఎడ్యుకామ్ ఆఫీస్లో కూడా థర్డ్ బ్రాంచ్ ఉంది. మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్ క్లాసెసే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మరి మా ఇన్స్టిట్యూషన్లో ఉన్న కోర్సెస్ నేను లిస్ట్ చెప్తాను చూడండి. కంప్యూటర్ బేసిక్స్, టైపింగ్ బేసిక్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, డిసిఏ, హెచ్టిఎంఎల్, డిస్కో ఆపరేటింగ్ సిస్టమ్, పీజీడిసిఏ, సి లాంగ్వేజ్, C++, పైథాన్, జావా, ఏఐ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, డిజిటల్ లిటరసీ, స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్, ఇంకా ఎన్నో అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. మాకేంటంటే కామన్ సర్వీస్ సెంటర్ ఉందండి, సిఎస్సి ఉంది. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఐఎస్ఓ సర్టిఫైడ్ కోర్సెస్ అంటే స్కిల్ ఓరియంటెడ్ ఉంటాయండి. అంటే ఒక డిటిహెచ్, సీసీ కెమెరాస్ ఎలా ఫిట్ చేయాలి అని ఈ కోర్స్ నేర్చుకున్న తరువాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది స్కిల్డ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మనం 10th క్లాస్ చదివామనుకోండి, మనం చదివాము అనడానికి ప్రూఫ్ ఏంటి? మన మార్క్ లిస్ట్, మన అడ్రస్ ప్రూఫ్, ఒక ఆధార్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో మనం ఏం చదువుకున్నావు అనటానికి సర్టిఫికేట్ చాలా అవసరం అండి, అవునా? మరి మీ దగ్గరికి ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు చూపిస్తున్నాను అంటే మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ని అందజేస్తుంది అని చెప్పాం కదా. బేసిక్స్ నుంచి ఏఐ స్కిల్స్ వరకు 6 years నుంచి 60 years వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. మరి ఎవరికి? నాట్ ఏ జెండర్, నాట్ ఏ ఏజ్, గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా, ఉమెన్స్ అయినా, జెంట్స్ అయినా, వర్కింగ్ వాళ్ళైనా, బిజినెస్ వాళ్ళైనా, హౌస్ వైఫ్స్కైనా, ఎవరికైనా మన ఇన్స్టిట్యూట్ నుంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఏంటి అంటే మీరు పిఆర్ఓగా వర్క్ చేస్తూ ఉంటారా? ఒక హాస్పిటల్కో, స్కూల్స్కో, దేనికైనా సరే మీరు పిఆర్గా వర్క్ చేసుకుంటూనే మన ఇన్స్టిట్యూషన్స్ కోర్సెస్ని ప్రమోట్ చేసుకుంటూ మన ఇన్స్టిట్యూట్కి అడ్మిషన్స్ని మీరు ఇస్తూ కూడా శాలరీని మీరు అర్న్ చేయవచ్చు. ఒకటి. నెంబర్ 2, మీరు అఫిలియేట్ వర్క్స్ చేసుకుంటూ 50% ఆఫ్ ఫీజెస్ని మీరు అర్న్ చేసుకోవచ్చు రివార్డ్స్ తోటి. దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, లేడీస్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, హౌస్ వైఫ్స్కి. ఇప్పుడు ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా మినిమం డిగ్రీ చేశారండి, ఇంటర్ చేశారండి, 10th కూడా చేశారు. మేము ఏమీ చదువుకోలేదు అన్నా పర్వాలేదండి, దీనికి చదువుతో పని అవసరం లేనే లేదు. ఇలాగా నీలిమ గారు మెయింటైన్ చేస్తున్న ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సెస్ ఉన్నాయండి, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పటానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా. మనం ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు 1 hour ఆన్లైన్ వెబినార్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మీకు అవసరం అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు ఆ లింక్ను కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఈ 1 hour మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏమేమైతే కోర్సెస్ నేర్చుకుంటారో, మీ డౌట్స్ ఏమైతే ఉంటాయో నేను అలాగే మా ట్రైనర్స్ మీకు చాలా నీట్గా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. ఓకేనా? మీకు చాలా చక్కగా ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఆన్లైన్ కదండి, మాకు అర్థమవుతుందా అనే డౌట్స్ ఏమీ అవసరం లేదు. మన ఇన్స్టిట్యూషన్ 2006 నుంచి ఉందండి. అంటే ఈ 2006 నుంచి ఇప్పటి వరకు ఆఫ్లైన్ క్లాసెసే మేము జరుపుతున్నాం. ఇప్పుడే ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. సో 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు. సో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఎక్కడ డౌట్స్ వస్తాయి, ఎలా క్లారిఫై చేయాలి అనేది మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాగే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అండి. ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అంటే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. అంటే చదువు రాని వాళ్ళు ఏదో రెఫర్ చేస్తారండి, ఇలాగా మనీ అర్న్ చేసుకుంటారు. మేము ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ మండి అంటారా? మీరేం చేయొచ్చు, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సి ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటారు, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుని ఉంటారు, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చు, హెచ్టిఎంఎల్ వచ్చు, పైథాన్ వచ్చు. సో మీరేం చేస్తారు, ఆన్లైన్లో ఒక స్టూడెంట్ మనకు న్యూ స్టూడెంట్ జాయిన్ అవుతాడు.
అతనికి మీరు ఆన్లైన్లో నుంచే ఫేస్ టు ఫేస్ అంటే గర్ల్కి గర్ల్ని బాయ్కి బాయ్ని అలర్ట్ చేస్తామండి. మీరు ఒక 30 days డ్యూరేషన్ తీసుకుంటారు. పైథాన్కి 6,000 అండి ఫీజు. మీరు ట్రైనింగ్ ఇచ్చినా సరే, అంటే మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచే మీరు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ నేర్చుకున్న స్టూడెంట్కి మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ పే చేసే ఫీజు మీరే తీసుకుంటారు. ఓకే, పైథాన్ క్లాస్ చెప్పినందుకు 30 days డ్యూరేషను. డైలీ మీరు 40 minutes తీసుకుంటారా, అర్లీ మార్నింగ్ 4 to 5 తీసుకుంటారా, 5 to 6 తీసుకుంటారా, నైట్ 8 to 9 తీసుకుంటారా, లేదా వీక్లీ 3 hours తీసుకుంటారా, అది మీరు అండ్ మీకు అలాట్ చేసిన స్టూడెంట్ మీరు డిస్కస్ చేసి ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా, మీరు ఒక కోర్స్ని కంప్లీట్ చేసుకుంటారు, ఒక ఫీజుని మీరు అర్న్ చేసుకోవచ్చు. చూసారా, మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు, మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఇది చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ అండి. మీరు ఎలాంటి డౌట్స్ అయినా, ఇది చాలా సిల్లీగా ఉందే, ఇది అడగచ్చా అనే అనుమానం ఏమీ లేదు. మీరు డౌట్స్ అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇది శ్రద్ధగా విన్నారు అని అర్థం. ఓకేనా, కాబట్టి ఇది మహిళలకి ఉపయోగపడుతుంది, అలాగే మగవారికి కూడా ఉపయోగపడుతుందండి. ఏమండి, ఎక్స్ట్రా మనీ మహిళలకే కాదు కదండి, ఎవరికైనా ఎక్స్ట్రా మనీ అవసరమే. ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురు పని చేసుకుంటే కానీ సరిపోని అవసరాలు ఉన్నాయండి మనకి. ప్రతిదీ డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాం, అవునా? కాబట్టి అందరికీ అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడో బయలుదేరి బయటకు వెళ్ళి ఆటోలు పెట్టుకొని వెళ్ళి 4 షాపులు తిరిగి మళ్ళీ బయట వచ్చి జ్యూస్ తాగి అదొక రోజు మనం టైం స్పెండ్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మొబైల్లో నుంచే చాలా ఫ్లిప్కార్ట్, అమెజాన్ కావచ్చు, చాలా అలాంటి నుంచి మీరు మీషో నుంచి కూడా బట్టలు పర్చేస్ చేస్తున్నారు రకరకాలుగా మంచి డిస్కౌంట్స్తో. అది కూడా ఇంపార్టెంట్, మనకి డిస్కౌంట్ ఇంపార్టెంట్ కదా. అలాగే వాటర్ కూడా ఈవెన్ మనం ఇప్పుడు కొనాల్సిన పరిస్థితే వచ్చిందండి. ఇంటికి వచ్చిన వాటర్ని మనం డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఇప్పుడు గ్రోసరీస్ కూడా, సరుకులు కూడా మనం బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఇలాంటి వాటితోటే మనము సరుకులను కూడా ఇంటికే తెచ్చుకుంటున్నాం. ప్రతిదీ ఇంట్లో నుంచి మొబైల్లో నుంచే జరిగిపోతున్నాయా. పేమెంట్స్ కూడా ఇంతకుముందు డబ్బులు తీసుకోవాలన్నా వేసుకోవాలన్నా బ్యాంకుకి వెళ్ళేవాళ్ళము, లేదా ఏటీఎంకి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అది కూడా మారిపోయింది. అమ్మో ఇవన్నీ మాకు తెలియదు అనుకునే వాళ్ళు ప్రతి చోట, ప్రతి వాళ్ళ చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మీరు ఈ కంప్యూటర్ కోర్సెస్ అంటున్నారు కదండి, మా దగ్గర కంప్యూటర్ లేదు అంటే కంప్యూటర్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, నేను మొబైల్లో నుంచే పిల్లలు ఏం చేయొచ్చు, వాళ్ళ దగ్గర నోట్బుక్లో నోట్స్ ఉంటుందండి, ఇలాగ మొబైల్ ఇలా పెట్టి నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనసుంటే మార్గం ఉంటుందండి. ఎలా చెయ్యాలి అని చెప్పి నన్ను అడగండి, నేను గైడ్ చేస్తాను కదా మిమ్మల్ని. ప్రతిదానికి కంప్యూటర్ ఉండని అవసరం లేదు, ప్రతిదానికి ఏవేవో మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 రూపీ పెట్టుబడి పెట్టకూడదండి, అవసరమే లేదు. మీరు చెయ్యాలని తాపత్రయపడాలి, చేయటానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఆలోచన రావాలి మీకు, అంతే. ఎలాగ చెయ్యాలని నన్ను అడగండి, నేను చెప్తా. ప్రతిదీ ఇంట్లో నుంచే, మన మొబైల్లో నుంచే జరుగుతూ ఉంటున్నప్పుడు మరి జాబ్ చేయాలంటే మాత్రం ఎందుకండి, మనం గడప దాటి హడావుడిగా పిల్లల్ని అందరినీ వదిలేసి మనం టిఫన్లు చేయకుండా, మన ఆరోగ్యాలను పట్టించుకోకుండా టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళి జాబులు చేస్తున్నాం కదా. అవసరం లేదు. ఇప్పుడు ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ మనలాంటి వాళ్ళ కోసమే. ఈ టెన్షన్స్ పెట్టుకోకుండా, హడావుడి లేకుండా మన ఖాళీ సమయంలోనే మనకున్న స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటమే. అసలు స్కిల్ అంటే ఏంటండి, ఒక హాబీ, మనకి ఇష్టమైన పనిని చేస్తూ ఉంటాం, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఒక స్కిల్ అవుతుంది. ఆ స్కిల్ని మనం అడ్వర్టైజ్ చేసుకోవటం, ప్రమోట్ చేసుకోవటంతో మనీ వస్తుంది. సింపుల్ అండి, ఇది సింపుల్ ఫార్ములా. మన హాబీయే స్కిల్ అవుతుంది, ఆ స్కిల్లే ప్రమోట్ చేసుకుంటే మనీ అర్న్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ చేసేటప్పుడు ఏంటంటే ఇలాగే మంచిగా మాట్లాడేయటం నాకు చాలా ఇష్టం. శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం, తిరుపతి శ్రీనగర్ కాలనీ అండి. రాజీవ్ గాంధీ సర్కిల్ దాటుకుని ఉంటేనే శ్రీనగర్ కాలనీ ఉంది కదా, శ్రీనగర్ కాలనీ ఫస్ట్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ అక్కడ ఏంటంటే హౌసెస్ కొన్నే ఉండేటివి, వినాయక చవితి ఫెస్టివల్ చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఇలాగా మా పాప ఇలా డ్యాన్స్ చేసింది, ఇలా చక్కగా చేశారు అని చెప్పి వినాయకుడి ముందర యాంకరింగ్ చేయటం అప్పుడే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను.
మా ఏరియా వాళ్ళైతే ఎంత బాగా నన్ను అప్రిషియేట్ చేశారు. అసలు నాలో ఆ మాత్రం ప్రతిభ ఉందని నాకు కూడా తెలియదు అనమాట. అలా మాట్లాడని అనుకున్నాను, వెళ్ళి మాట్లాడాను. దాదాపు ఒక 4-5 సంవత్సరాల వరకు నేనే వినాయక చవితికి నేనే యాంకరింగ్ చేశాను. అలా మాట్లాడుతూ ఉండగానే మా ఏరియాలోనే సింగర్ ఉన్నారండి, గురజాడ మధుసూదన్ రావు గారు. నీకు చక్కని కంఠం ఉందమ్మా, మీరు ఏదైనా పాటలు పాడటానికో లేదా ఇలాగ యాంకరింగ్ చేయడానికో ప్రయత్నం చేయొచ్చు కదా అని ఒక సలహా ఇచ్చారు. అప్పుడే మాకు తిరుపతి ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, ఇలాగా అనౌన్సర్స్ కావాలి, చక్కగా తెలుగు మాట్లాడే స్వరం ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి. అంతే, దానికి ఒక 300 రూపాయలు ఏమో మనీ ఆర్డర్ చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. అలా పలకటం రాలేదు, కానీ ఎలాగ ఇంటర్వ్యూ చేస్తారు మీరు అలాగా అంటే ఉత్సాహంగా పాల్గొన్నాను. తర్వాత నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను. దాదాపు 2007 నుంచి 12-13 సంవత్సరాల వరకు నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా చేశాము, డాక్టర్ ఇంటర్వ్యూస్ చేశాము, అడ్వర్టైజ్మెంట్స్ చేశాము, ఏదో డబ్బింగ్ చేశాము. నేను అలా మళ్ళీ DD8లో ఒక డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేశాము, DD8 టీవీ ఛానల్లోనే. అంటే ఆల్ ఇండియా రేడియోలో చేస్తూ ఉండటం వల్ల నాకు DD8లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇలా నా ఏదైతే హాబీ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, దానివల్ల నేను ఏం చేశాను, మనీ ఎర్న్ చేసుకున్నానండి. అప్పుడు ఒక అరగంట ప్రోగ్రామ్ చేస్తేనే నాకు 500 వచ్చింది. DD8లో ఒక అరగంట ప్రోగ్రామ్ చేస్తే 2000 వచ్చిందండి. ఒక 2006 అండ్ 2007 ఈ టైంలోనే, 2014 టైంలో. అప్పుడే ఒక అరగంటకి నేను ఇంత మనీ ఎర్న్ చేసుకున్నాను. చూసారా, దీనికి ఏమన్నా నాకు చదువు అవసరమైందా, నా డిగ్రీ క్వాలిఫికేషన్ ఏమన్నా అవసరమైందా? వాళ్ళని అడగటం, వాళ్ళు చెప్పటం, ఇది రికార్డ్ అవ్వటం, అంతే. మీరిక్కడ నాలాగా ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. నీలిమ గారు మీరైతే అబ్బా ఇలాగ వీడియోలో మాట్లాడేస్తారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. రైట్, ప్రతి మహిళలకి ఇది ఉంటుందండి. నాకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దాటి కూడా నేను బిహేవ్ చేయలేను, నేను కూడా ధైర్యం చేయలేను. ఎందుకంటే సమాజంలో మనం అన్నింటినీ ఎదుర్కోవాలి మహిళలుగా ఉంటూ కదా. కాబట్టి మనం ఏది చేయగలమో, మన ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉందో, మనకు చేయగలిగిన పని మనం చేద్దాం. ఫోన్లో మాట్లాడి ఇలాగ జాయిన్ అవ్వండి అని చెప్పడానికి మనం కనిపించాల్సిన అవసరం లేదండి. ఫేస్లెస్ మార్కెటింగ్స్ కూడా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ ఉండని అవసరం లేదు, ఫేస్బుక్ ఉండాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీకు మొబైల్ ఉందా, వాట్సాప్ ఉందా, పోనీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా ప్లస్ పాయింటే అండి. అందరూ చాలా ఫేమస్ అయిపోతారండి అంటే ఎలా ఫేమస్ అవుతారండి? ఇలా పని చేసుకుంటేనే వాళ్ళు ఫేమస్ అయిపోతారు. ఓకే, ఇలాంటివన్నీ ఎలా చేసుకోవాలి అనేదే నేను ట్రైనింగ్లో ఇస్తానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు, భయాలు ఏమీ అవసరం లేదండి. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ మనం జనరేట్ చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ, ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి బీటెక్లో కొన్ని ఫీజెస్ పే చేసుకోవాలి, ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్స్, ఫోన్స్ కొనుక్కోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, లేదా బయటనే ఎక్స్ట్రా కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందండి. కాలేజీలో నేర్చుకునేది 50% అయితే బయట వచ్చి వీళ్ళు ఎక్స్ట్రాగా ఒక కోచింగ్ తీసుకుంటేనే వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలాంటి కోచింగ్స్కి అన్నిటికీ కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేసుకుంటూ, నేర్పించుకుంటూ, మీరు ఫీజెస్ ఎర్న్ చేసుకుంటూ, మీరు అవసరం అనుకుంటున్న కోర్సెస్ని మీరు లర్న్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఓకే హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్, మీకు అందరికీ కూడా మంచిగా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో. మీరు చేయవలసింది ఒక్కటి, నాకు కాల్ చేయటమో, నాకు మెసేజ్ చేయటమో చేస్తే మేము మీకు గైడెన్స్ ఇస్తాం. ఓకే, మరి నా నెంబర్ చెప్పనా, నోట్ చేసుకుంటారా? ఈ వీడియోని కావాలనుకుంటే కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, మళ్ళీ కూడా నెంబర్ చూపచ్చు. నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను, లేదా ఇప్పుడు చెప్తాను, ఓపికగా రాసుకోండి. నా పేరు నీలిమ, మన ఇన్స్టిట్యూషన్ పేరు ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఆఫ్లైన్ క్లాసెస్ తిరుపతిలో ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, మనీ కూడా మీరు ఎక్కడి నుంచైనా అర్న్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ చెప్పండి మేడం, తొందరగా నోట్ చేసుకుంటామంటారా? నోట్ చేసుకోండి, 988854222483 అండి. నోట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. మనం మళ్ళీ ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత సక్సెస్ఫుల్ అయ్యాము అని మన చుట్టుపక్కల వాళ్ళే మనం పొగిడేలాగా మనం ఉందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.